దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేపరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై, నిరాశల నీడను తొలగించెదవు. నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై, నిరాశల నీడను తొలగించెదవు. విస్తారమైన నీ కృపతో నింపి, నిస్సారమైన బ్రతుకును మార్చెదవు. విస్తారమైన నీ కృపతో నింపి, నిస్సారమైన బ్రతుకును మార్చెదవు. విజయోత్సవముతో ఊరేగించెదవు. నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయం 55వ వాక్యాన్ని చదువుతున్నాను. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ప్రియులారా, చూడండి, ఇక్కడ దేవుడు అందరికీ సహాయకుడు అనేది వాస్తవం. ఆయన అందరికీ ఉపకారి, ఎవరికి అపకారి కానే కాదు. ఎవరు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారికి నిశ్చయంగా ఆయన సహాయం చేస్తాడు. ఒట్టి చేయి చూపించేవాడు కాదు, మడిమి తిప్పేవాడు అసలే కాదు. అయితే ఈ వాక్యంలో ప్రత్యేకంగా ఇశ్రాయేలునకు ఆయన సహాయము చేసెను అని ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని లేక ఇశ్రాయేలు అనబడిన వ్యక్తిని ఆయన ఇక్కడ ప్రత్యేకంగా పలకడానికి గల కారణం ఏంటి? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈ ఇశ్రాయేలు అనే యాకోబు ఒక గొప్ప జనముగా మార్చబడిన సంగతి మనకు తెలిసిన సంగతి. అయితే ఈ జనాంగానికి ఆయన ప్రత్యేకంగా సహాయకుడై ఉన్నాడు అనేది మనం గమనించినప్పుడు, ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఈ జనానికి సహాయకుడయ్యాడు, ఆ జనములో ఉన్న ఆధ్యాత్మికమైన విలువలేంటి అనేది మనం కాస్త గనక ఆలోచించి దేవుని వాక్యంలో చూడగలిగితే, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21 నుంచి నేను చదువుతున్నాను. ఆ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. ఆయన ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదట. ఇది కాస్త ఆలోచించవలసిన విషయం అండి. ఎందుకంటే మనం ఆరాధించే మన ప్రభువు పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధతను చూచి ఆశీర్వదించే దేవుడు. ఆయన అపవిత్రతను ప్రేమించేవాడు కాదు, అపవిత్రతతో ఆయన మింగిలి అయిపోయి నిలిచేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక ఈ ఇశ్రాయేలులో
ఎలాంటి వంకరతనాన్ని చూడలేదు. ఈ రోజున అనేకులు మనం చూస్తే అనేక వంకర పనులు మనం చూస్తామండి. వంకర బుద్ధి అంటే ఒక స్థిరమైనటువంటి యథార్థమైన ప్రవర్తన మనం చూడలేము. లోకస్తులు మనకు కనబడినప్పుడు ఒక రీతిగా కనబడతాము, ఆత్మీయులు కనబడినప్పుడు మరొక రీతిగా నటిస్తాము. మనం చాలామందిలో చూడొచ్చండి, దేవుని మందిరానికి వస్తే భక్తి కలిగిన వాళ్ళలాగా ప్రవర్తిస్తాము, మరలా లోకంలోనికి వెళితే లోకస్తుల్లాగా ప్రవర్తిస్తాము. ఈ వంకరతనాన్ని ఎప్పుడు ఆయన సహించేవాడు కాదండి. అందుకే దేవుని సహాయానికి దూరం అవుతున్నాము, దేవుని తోడుకు దూరం అవుతున్నాము, దేవుని ఆశీర్వాదానికి కూడా మనం దూరం అవుతున్నాము అనే విషయాన్ని మనం తప్పనిసరిగా గ్రహించాలండి. వాక్యంలో మనం ఒక మాట చదువుతాము, అవునంటే అవును, కాదంటే కాదు. మరొక మాట, నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. ఇవన్నీ ఖండితమైన ఖచ్చితమైన మాటలు. కానీ అలా కాకుండా వంకర బుద్ధి, ఒకరి దగ్గర ఒక మాట చెప్తారు, మరొకరి దగ్గర మరొక మాట చెప్తారు, వీళ్ళను గురించి వాళ్ళకు చెప్తారు, వాళ్ళను గురించి వీళ్ళకు చెప్తారు. ఇవన్నీ దేవుడు సహించని అపవిత్రమైన కార్యక్రమాలు అనేది మనం గమనించాలి. మన మాట ఉప్పు వేయబడినట్లుగా ఉండాలి, మన మాట ఔషధము వలె ఉండాలి, మన మాట దేవునికి అంగీకారంగా ఉండాలి. కానీ ఈరోజున అనేక మందిలో మనం అది చూడలేకపోతున్నాము. ఇశ్రాయేలులో ఆ వంకరతనము లేనే లేదండి. ఆయనను ఆయనగా ఆరాధించడం, ఆయనను ఆయననుగా స్తుతించడం, వారు అలాగా ఆయనకి కనిపించారట. అందుకే దేవుడు వారికి సహాయకుడు అయ్యాడట. ఇంకొక మాట కూడా ఈ వాక్యంలో మనం చదివితే 22వ వాక్యంలో, రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. రాజు యొక్క జయధ్వని. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున కొంతమంది నోరు తెరిస్తే అపజయపు మాటలు చెప్తారు. ఇది రాదు, వాళ్ళు వెళ్ళరు, ఇది కలగదు, ఇది జరగదు, ఇలాంటి అపజయపు ధ్వని. ఎందుకంటే వాళ్ళ హృదయంలో అవిశ్వాసము గూడు కట్టుకొని ఉన్నది కనుక ఈ అవిశ్వాసం అపజయపు మాటల్ని పలికిస్తుందండి. మరి ఇశ్రాయేలులో రాజు యొక్క జయధ్వని. ఎందుకంటే మనం ఆరాధించే మన ప్రభువు ఎవరు అనంటే ఆయన లోకాన్ని జయించిన జయవీరుడు. ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు. ఆ రాజు యొక్క జయధ్వని మనలో ఉండాలి, మనతో ఉండాలండి. మన ప్రభువు విజయ వీరుడు కనుక ఆ విజయ వీరుని యొక్క సుచరిత్ర మనము ప్రకటించాలి, స్మరించాలి, ధ్యానించాలి. ఎప్పుడు ఆ జయధ్వని మన గుండెల్లో ప్రతిధ్వనించాలి. ప్రియ సహోదరులారా, నేను ఒక మాట అడుగుతున్నాను, రాజు యొక్క జయధ్వని మీ కుటుంబంలో ఉందా, మీ గుండెల్లో ఉందా? లేకపోతే అపజయాల ధ్వని, నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నేను ఇంతకాలం మొరపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇంతకాలం చేయని వాడు ఇంకేం చేస్తాడు? కొంతమంది ఇలా మాట్లాడుతుంటారండి. ఏం దేవుడు, ఏం జీవుడులేండి, ఏం ప్రార్థన, ఏం కీర్తన, ఏం బైబిల్, ఏం గీబులు, ఏం చర్చి, ఏం కీర్చి, ఇవన్నీ అంతలేండి. ప్రియమైన సహోదరులారా, ఆ అపజయపు ధ్వని ఎవరిలో ఉంటుందో వానికి ఏ సహాయం కలగదండి. ఆ రాజు యొక్క జయధ్వని, ఆయన చేసే ఘన గొప్ప కార్యములను వివరించడం, స్తుతించడం. మన కీర్తనకారులు ఒక పాట రాసుకుంటే అందులో మీరు చూడండి, గుండె చెదరని వారిని బాగు చేయువాడు నీవే, ఆకాశ నక్షత్రములకు పేరు పెట్టినవాడు నీవే. వాళ్ళు ఆయన ఘనకార్యాలను తలంచి 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 ఆయన్ని స్తుతించారండి. ఆయన మహత్తరమైన కార్యములను స్మరించి శక్తిని పొందుకున్నారండి. స్తుతి ద్వారా శక్తితో వాళ్ళు గొప్ప కార్యాలు పూనుకున్నారు. ఆ గొప్ప కార్యాలకి వాళ్ళు మరి పునాది వేశారండి. ఈరోజు ఒక్కసారి ఆలోచించు, ప్రభుని విజయవంతంగా జయముతో స్తుతిస్తున్నారా, లేకపోతే ఎప్పుడు ఆ అపజయాలను తలంచుకుంటూ ఆ అపజయాల మార్గంలో కొరకను పోయి ఉన్నారా అనేది మనం ఆలోచించుకోవాలి. మీకు ఇంకొక మాట 23వ వాక్యంలో మనం చదువుతాము, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలు శకునము లేదు. ప్రియులారా చూడండి, ఈ మంత్రము, ఈ శకునము, ఇవి ఏవి ఇశ్రాయేలులో లేవంటండి. ఆలోకిస్తున్నారండి? ప్రతిదానికి శకునములు చూడడం, ప్రతిదానికి మంత్రాల మీద ఆధారపడడం,
ఈ మంత్రతంత్రాలు, ఈ శకునములు ఇవేవి దైవ సంబంధమైనవి కావు అనేది మనం గుర్తించాలి. ఒక తల్లి తమ కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి వచ్చింది. ఆమె పెళ్లి కార్డు నాకు దగ్గర తీసుకొని వచ్చింది. సరే, ఆ పెళ్లి కార్డు తీసుకుందామని చేయి చాపాను. వెంటనే నా మనసు అంగీకరించలేదండి. ఎందుకంటే ఆ పెళ్లి కార్డుకి 4 వైపులా ఇంత పసుపు రాసి పెట్టుంది. ఏంటమ్మా ఇది అని అడిగాను. నవ్వుతుంది. ఇది ఎందుకు రాశారో తెలుసా, ఎందుకు రాయాలో తెలుసా అని అడిగాను. సమాధానం చెప్పట్లేదు. మరి వివాహం ఎప్పుడు? ఫలానా సమయంలో, ఫలానా సమయానికి. ఏమి మరి ఈ సమయాన్ని ఎవరు పెట్టారు? సమాధానం చెప్పట్లేదు. ఆమె చెప్పకపోయినా మనకు అర్థమవుతలేదండి. మంచి కాలం, రావు కాలం, ఇంకేదేదో కాలాలు ఉన్నాయి కదండి. శకునాలు చూడడం, ఈ గుమ్మం తీసి అక్కడ పెట్టాలి, ఆ కిటికీ తీసి ఇక్కడ పెట్టాలి. ఎవరు చెప్పారు? ఇప్పుడు సౌకర్యంగా వెంటిలేషన్ ఉండేటట్లు మలుచుకుంటే తప్పేమీ లేదు. అలా కాదంట, ఇల్లు కలిసి రావట్లేదట. అంచేత ఈ గుమ్మం అక్కడ, ఆ కిటికీ ఇక్కడ, ఈ ద్వారం అక్కడ. అన్ని పిచ్చి పనులండి. శకునాలు, మంత్రశక్తులు ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి. అవి సాతాను సంబంధమైనవి. కనుక ఇశ్రాయేలులో అలాగా కాదు. ఆ శకునములను, ఆ మంత్రశక్తులను ఆశ్రయించిన వాళ్ళు కాదు. అందుకే దేవుడు వారికి సహాయకుడై ఉన్నాడు అనేది మనం గమనిస్తామండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వాక్యంలో చూస్తే అక్కడేం రాయబడి ఉందంటే, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లుగా కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ప్రియులారా చూడండి, రాజదండం అధికారం. ఈ రాజదండము ఇశ్రాయేలులో నుంచి లేస్తుందట. అంటే ఇశ్రాయేలు అనేవారు ఒక అధికారము కలిగిన వాళ్ళు. ఈ ఆధిపత్యము, ఈ అధికారము ఇశ్రాయేలునకు వశమైంది. అధికారం దేనికి? చలామణి చేయడానికని కాదు, మనం ఏలుబడి చేయడానికి. దేవుడు మానవుని ఏలుబడి చేసేవానిగా చేశాడు. కానీ ఈ రోజున పరిస్థితులు మానవుని ఏలుబడి చేస్తున్నాయి. పాపం మనిషిని ఏలుబడి చేస్తుంది. శాపం, దరిద్రత, కన్నీళ్ళు, నిట్టూర్పు, నిస్పృహ ఇవన్నీ మానవుని ఏలుబడి చేస్తున్నాయి. కానీ ఇశ్రాయేలు అధికారం, రాజదండం కలిగిన వాడు. నా ప్రియ సహోదరులారా, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనం ఏలుబడి చేస్తున్నామా, ఏలుబడి చేయబడుతున్నామా? పరిస్థితులను అధిగమించి పరిస్థితులను ఏలుబడి చేసే వారముగా ఆ ఆధిక్యత కలిగిన వారమై ఉంటున్నామా, లేక సతిగలబడి సచ్చిన వారిలాగా శక్తి లేని వారముగా ఉంటున్నామా? మన పితరులు చూడండి, సృష్టిని శాసించగలిగారు, సింహాల నోళ్లు మూయించగలిగారు, అగ్నిని ఆర్పగలిగారు, సముద్రాన్ని పాయలు చేయగలిగారు, ఇంకా ఎన్నో వీర శూర కార్యాలు చేయగలిగినారండి. ఎలా? అధికారమును బట్టి. దేవుడు వాళ్ళకిచ్చిన ఆ అధికారాన్ని ఉపయోగించుకున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన శిష్యులను పంపిస్తూ ఆయన సమస్త విధములైన అధికారాన్ని, దయ్యముల మీద శక్తిని, రోగములను స్వస్థపరిచే ఆ కృపని, వరములను, ఆ శక్తిని వాళ్ళకు అనుగ్రహించి పంపించాడట. ఏ అపవిత్రమైన ఆత్మలకి మనం లోబడవలసిన అవసరం లేదు. పరిస్థితులకి లొంగిపోవలసిన అవసరం లేదు. లేక మరొకటి మన ఎదుట నిలిచినప్పుడు మనం భయపడిపోవలసిన అవసరం లేదు. మనం ఏలుబడి చేయగలిగిన వ్యక్తిత్వం కలిగిన వారమై ఉండాలి. ఇశ్రాయేలు అలాంటి అధికారము కలిగిన, అనుభవం కలిగిన వ్యక్తిత్వము, లేకపోతే ప్రజానికము. అందుకే ఇశ్రాయేలునకు ఆయన సహాయకుడై ఉన్నాడు, సహాయం చేయుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మనకు కూడా దేవుడు సహాయం చేయాలంటే ఇలాంటి ఆధిక్యతలు మనం కలిగి ఉండాలి. అలాంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలనైనా. ఇదిగో ఈవేళ ఇశ్రాయేలునకు నువ్వు సహాయకుడవు. ఆ రీతిగా మీరు మాకు సహాయకుడవై ఉండాలంటే మేము ఎలాంటి స్థితిగతులు కలిగి ఉండవలనో లేఖనాలలో నుంచి మేము ధ్యానిస్తూ వచ్చాము. ఇశ్రాయేలులో ఏ వంకరితనము లేదు, ఇశ్రాయేలులో ఏ శకునము లేదు, ఇశ్రాయేలులో నేను రాజదండం ఉన్నదని మేము లేఖనాలు తలపోసుకుంటూ వచ్చాం. అలాంటి ఉన్నతమైన ఆధ్యాత్మికమైన విలువలను మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ, ఈ దినాన్ని కూడా మీరు మాకు వరముగా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినమంతా విశేషమైన మీ కృప, మీ దీవెన, సన్నిధి, సముఖము, మీ కృప సమృద్ధిగా అనుగ్రహించమని
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.